జీడిపప్పు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికి కూడా తెలుసు. అయితే జీడిపప్పును సరిగ్గా వాడుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, అదే సరిగా వాడుకోకపోతే గనక అనేక రకాల ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే దీంట్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. జీడిపప్పులో అనేక పోషకాలు లభిస్తాయి. దీనిని అనేక రకాలుగా స్నాక్స్ లో కూడా వాడుతుంటారు. చాలా మందికి జీడిపప్పు అంటే చాలా ఇష్టం. కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జీడిపప్పులు తినకూడదు. దానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా అలర్జీ సమస్యలు. అలర్జీ సమస్యలతో బాధపడేవారు జీడిపప్పుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ నట్స్ తినే ముందు ఆలోచించాలి. ఈ జీడిపప్పుల్లో అలర్జీ పెంచే గుణాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వారు జీడిపప్పు తినకపోవడమే మంచిది. అదేవిధంగా హై కొలెస్ట్రాల్ ఉన్నవారు, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు జీడిపప్పుకు దూరంగా ఉండండి. జీడిపప్పు తింటే ఈ సమస్య ఇంకా పెరగడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఫ్రై చేసినటువంటి జీడిపప్పును అస్సలు తీసుకోవద్దు. దీని ద్వారా కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి జీడిపప్పుకు దూరంగా ఉండండి. ఇక మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు జీడిపప్పుకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే దీంట్లో ఆక్సలేట్ ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది కిడ్నీలకు అంత మంచిదైతే కాదు. అదేవిధంగా డయాబెటీస్, థైరాయిడ్ ఉన్నవారు కూడా జీడిపప్పుకు దూరంగా ఉంటే మంచిది. ఇక అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు సైతం జీడిపప్పు తినకపోవడమే మంచిది. అదేవిధంగా నెలసరి సమయంలో మహిళలు కూడా ఈ జీడిపప్పుకు దూరంగా ఉంటే బెటర్. ఆర్థరైటిస్ తో బాధపడే వారు కూడా తినకూడదని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు.